సింహరాశి వారి జాతకులు మే మాసంలో 9వ తేదీ జ్ఞాపకం ఉంచుకోండి. ఈ ఒక తేదీని రాసి పెట్టుకోండి. వీరి వల్ల కృంగిపోతారు. వారు ఎవరు, ఏం జరగబోతుంది, ఈ రాశి జాతకులకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులు అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఒకరి కష్టానికి వీరు చాలా వరకు బాధపడుతూ ఉంటారు. అయితే ఈ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రాశి జాతకులు మీరు ప్రేమలో ఉన్నారా లేదా వివాహితులా? మీ యొక్క భాగస్వామితో ఒక గొడవ జరగబోతుంది. ఆ గొడవ చినికి గాలివానగా మారబోతుంది. ఈ రోజున మీకు సమయం అస్సలు సానుకూలంగా లేదండి. కర్ర పామై కాటేసిన చందన్న, గొడవ లేని చోట పెను విధ్వంసం కలుగుతుంది. మీరు ప్రేమికులైనా, జీవిత భాగస్వామితో అయినా కూడాను, లేదా తల్లిదండ్రులతో, సహోదరులతో, ఉద్యోగం చేసే చోట ఎక్కడైనా కూడాను పరిస్థితులు అనుకూలంగా లేవు. కావున ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించండి. ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే సత్వర నిర్ణయం తీసుకోవద్దు. అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివ భగవానుని పూజించండి. ఇంకా మీకు ఇతరత్ర ఎటువంటి మొండి సమస్యలు ఉన్నా, ఎంతటి కష్టంలో మీరు మునిగిపోయి ఉన్నా మిమ్మల్ని కష్టం నుండి బయటికి తేగలరు మా గురువు గారు. ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క కష్టాన్ని చెప్పండి. మీ యొక్క నష్టాల గురించి చెప్పండి. సమస్య పరిష్కారాన్ని వేరు మూలాల నుంచి పెకలించేస్తారు.